హలో అండి. ఏం వీడియో వేయాలి అని ఆలోచించి అయితే ఒక వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆనంది ఆదిత్య అయితే ఇద్దరైతే ఒకటైపోతారు. ఒకటైపోయి ఆనంది ఆదిత్య అయితే ఒకటైపోయిన సంగతి తెలుసుకుని అలెక్కి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఆనంది ఆదిత్య ఒకటైపోవడంతో సునంద అయితే చాలా సంబరాలు అయితే చేస్తూ ఉంటుంది. అయితే ఆదిత్య ఆనంది గుడికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకుంటూ ఉంటాడు. ఇంకా ఆనంది ఆదిత్య గుడికి వెళ్తుండగా ఆదిత్యకి అయితే గుండె పొడిగిన నిజం తెలిసింది. అసలు ఆదిత్యకి ఏ నిజం తెలిసింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికి వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మాత్రం వీడియో అర్థమవుతుంది. సో ఇప్పుడు దాకా అయితే నా వీడియోలో ఇంకో కొంచెం సజెషన్లో పడ్డాయని ఆనందపడ్డాను. బట్ అయితే వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను, కానీ వీడియో అయితే పుషప్ అయ్యలేదు. చూడండి, ఈ టైంలో ఈ వీడియోలో అయితే వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను ఏంటనేది మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదిత్య గారు రెడీ అయ్యారా అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఎక్కడికి ఆనంది రెడీ అయ్యేది అని ఆదిత్య అంటూ ఉండగా, ఎక్కడికేంటి అత్తయ్య గారు మన ఇద్దరిని గుడికి వెళ్ళి అర్చన చేయించుకోమన్నారు కదా, మర్చిపోయారా అని చెప్పేసి ఆనంది అడుగుతుంటే, లేదు ఆనంది మర్చిపోలేదు, రెడీ ఇదిగో వస్తున్నా బయటికి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. త్వరగా రండి జల్దీ అని చెప్పేసి ఆనంది అయితే కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళిన ఆనందికి అయితే సునంద, ఆనంది ఇదిగో గుడికి వెళ్తున్నావు కదా, ఈ పూలు పెట్టుకోమ్మా అని చెప్పి సునంద అయితే ఆనందికి పూలు ఇస్తుంది. ఇంకా పూలు ఇవ్వడంతో ఆనంది అయితే ఆ పూలను పైకి తీసుకెళ్ళి పెట్టుకుంటూ ఉండగా ఇంకా ఆదిత్య అయితే అప్పుడే స్నానం చేసి బయటకు వస్తాడు. ఆదిత్యని చూసి ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది. సిగ్గుపడుతున్న ఆనందిని ఏమైంది, ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అదే ఏం లేదు ఆదిత్య గారు, ఇదిగో ఇటు చూడండి నా చేతిలో ఏముండి అని అడగంగానే, ఏముండి మల్లెపూలు ఉన్నాయి అని చెప్పి ఆనంది ఆదిత్య అంటూ ఉంటాడు. మల్లెపూలైనా ఇంకేం లేవా ఆదిత్య గారు అంటే, ఇంకేముంది నీ బొగ్గనైతే సిగ్గు అయితే కనిపిస్తూ ఉంది, నీ నడుమైతే నాజుగ్గా కనిపిస్తుంది అని ఆదిత్య అంటూ ఉంటాడు. చిపోండి ఆదిత్య గారు, ఇదిగోండి ఈ పూలు తీసుకొని నా తలలో పెట్టండి ఆదిత్య గారు అనగానే ఆనంది అయితే ఇచ్చిన పూలకెళ్ళి ఆదిత్య అయితే అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి ఆనంది నువ్వు రోజుకి చాలా మార్పు వస్తుంది ఇలా అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. ఏం లేదులే ఆదిత్య గారు, ప్లీజ్ ఇదిగోండి ఈ పూలు పెట్టండి అని చెప్పేసి ఆనంది అయితే ఆదిత్యకి అయితే పూలు చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఆదిత్య అయితే ఆ పూలు తీసుకోకుండా ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఏంటి ఆదిత్య గారు, ప్లీజ్ తీసుకోండి, ఎందుకు నాకు వెళ్ళి అలాగే చూస్తున్నారు, తీసుకొని ఈ పూలు నాకు నా తల్లో పెట్టండి ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఆ మాటకైతే ఇంకా ఆదిత్య అయితే ఆనంది దగ్గర పూలు తీసుకొని ఇంకా తన తల్లో అయితే పెడతాడు. చూడండి, ఇంకా తన తల్లో పెట్టగానే ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. ఆదిత్య గారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు, ఈరోజు మన ఇద్దరము ఇలా సంతోషంగా ఉండడానికి కారణము మా జ్యోతమ్మ అనగానే ఆదిత్య అయితే సరే పద గుడికి వెళ్దాం అని చెప్పేసి ఆదిత్య అయితే ఇంకా ఆనందిని గుడికి తీసుకెళ్తాడు. ఇంకా గుడికి వెళ్ళగానే ఏంటి కారు శబ్దము, ఇదేదో ఆనంది మా కుట్టి కారు లాగే ఉంది అని చెప్పేసి పూజా తాత అనుకుంటూ ఉంటాడు. ఇంతలోకి అయితే ఆనంది ఆదిత్య ఇద్దరైతే ఇంకా వస్తారనమాట. గుడికి రావడంతో పూజా తాత అయితే అమ్మయ్య ఆదిత్య బాబు కూడా వచ్చారు, ఇద్దరు కలిసి ప్రదర్శనలు చేస్తే ఈ ప్రదర్శనలు అయిపోయేలోపు నేను కుట్టి అసలు కూతురు ఎవరు అని నిజం చెప్పేస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు పూజా తాత. అయితే ఇంకా ఆదిత్య బాబుకి నమస్కరించుకోగానే ఆదిత్య అయితే ఏంటి పూజారి గారు మీరు ఇలా నా చుట్టూ తిరుగుతున్నారని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అదేం లేదు అండి అని చెప్పేసి ఆదిత్యకి అయితే దూరంగా వెళ్ళిపోతుండగా ఇంకా ఆదిత్య అయితే సరే అయితే నేను ఇక్కడ దర్శనం చేసుకుంటాను, వాటి వెళ్ళి చేసుకుంటా అని చెప్పి అనడంతో సరే అయితే నువ్వు ఇక్కడ కూర్చొనికెట్టి వెళ్ళవక అని చెప్పేసి అంటూ ఉండగా సరే అయితే ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే తిరిగి వస్తాను. తిరిగి వచ్చే ప్రయాణంలో అయితే ఆనంది అయితే చాలా హ్యాపీగా ఉంటూ సరదాగా ఇంకా ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అయితే ఆనందితో అయితే సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే గుడి చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉండగా ఆదిత్య దగ్గరికి అయితే పూజారి తాత వస్తూ ఉంటాడు. పూజారి తాతని చూసి ఆదిత్య అయితే ఏంటి పూజారి గారు ఇలా వచ్చారు అని చెప్పి అనగానే నీదో ఒక సందేహం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటో అది చెప్పండి అని చెప్పి అంటూ ఉండగా ఇంకైతే ఆనంది అయితే ఇంకా ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది. ఆదిత్య గారు మనం ఇద్దరం ఎంత దగ్గరగా అయిపోయాం కదా, కానీ ఒకరి మనసులో ఒకరికి ఎవరికి మనము ద్రోహం చేయలేదు కాబట్టి ఒకరి మనస్తత్వాలు ఒకటేంటో మనకు తెలుసు అని చెప్పేసి ఇంకా అంటూ ఉండగా సరే అని చెప్పేసి ఆనంది అయితే ఇంకా సైలెంట్గా అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా సైలెంట్గా
ఆనంది రావడంతో అయితే ఆదిత్య కూడా ఇంకొకసారిగా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య అయితే ఇంకో ఒకటైపోయి బంధం అయితే స్ట్రాంగ్గా ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరిని ఎలాగైనా విడతీయాలి అని చెప్పేసి అలెక్కే ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే కొన్ని ప్రయత్నాలు అయితే విఫలమైపోతాయి అన్నమాట. అయితే అలెక్కే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో అలెక్కే అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా విప్లవం అవ్వాలి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంట్లో అయితే అలెక్కే అయితే మనకి ఇంకా ఏం చెప్పినా ఏం చేసినా కానీ ఇంక మనకైతే కనిపించకుండా శ్రీని దగ్గరికి అయితే ఉంది. ఇంకా అలెక్కే ఎలాంటి మంత్రతంత్రాలు చేసినా కానీ ఆదిత్య అయితే ఆ మంత్రతంత్రాలకైతే పడిపోడనమాట. ఇంకా ఆనందిని పొగుడుతున్న ఆదిత్యని అయితే ఇంకా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఇంకా డోర్ అయితే దగ్గరికి వేస్తూ లాకేస్తుంది. ఇంకా లాక్ వేయడంతో ఎవరైనా ఏ టైంలో నా కోడల్ని నా కొడుకుని ఇద్దరు డిస్టర్బ్ చేయొచ్చు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చేసిన పూజ ఫలం అంతా వద్దా అయిపోతుంది వీళ్ళు అని చెప్పిస్తాను. కానీ ఇంకా అయిపోతూ ఉంటుంది. చూసారు కదండి, అందరికీ ఒకేలాగైతే ఇంక నేనైతే వీడియో అయితే చెప్తూ ఉన్నాను. సో నాకైతే నిద్ర వస్తుంది. నిద్ర మత్తులో నేను ఇంకా ఏం చెప్పానో ఏంటనేది నాకే అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.